అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకే వచ్చాను. దీనికి కారణం వీడియో టైటిల్లో మీరే చూసుంటారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న శ్రీ రంగరాజన్ గారి మీద రామరాజ్యం అని చెప్పుకోబడే ఒక నక్సలైట్ వాడి దుండగులు దాడి చేశారు. నక్సలైట్ అని అనడానికి కారణం ఏంటి అంటే, ఆయన వీడియోస్ కానీ ఆయన వెబ్సైట్ కానీ చూశాను. డైరెక్షన్లెస్. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది ఎక్కడ క్లియర్గా లేదు. రెండోది, హీ డజంట్ బిలీవ్ ఇన్ సిస్టమ్. హీ నెవర్ ట్రైడ్ ఇన్ సిస్టమ్. ఆయన సిస్టంలో ఎక్కడ ట్రై చేసినట్టు నాకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఆయన వెబ్సైట్లోనూ లేదు, ఆయన వీడియోల్లోనూ లేదు. బిలీవింగ్ ఇన్ ఫోర్స్. ఏ ఫోర్స్? రెబలిస్టిక్ ఫోర్స్. ఆ రెబల్ ఫోర్స్ మీద నమ్మకం పెట్టుకోవడం, ఇవన్నీ నక్సలైట్ అనిపించుకోవడానికి కావాల్సిన ముఖ్య అర్హతలు. అందుకే వారిని నక్సలైట్ అన్నాను. ఈ రామరాజ్యం అంటే ఏంటి, ఏం చేస్తారు అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడా లేదు. ఒక బుక్లెట్ అయితే ఉంది, దాని గురించి మాట్లాడదాం. ఉన్నది 7 పేజీల బుక్లెట్. ఫస్ట్ పేజీ అట్ట 6 పేజీలు ఉన్నాయి కదా. 6 పేజీల్లో ఒక పేజీ డొనేషన్స్, క్యూఆర్ కోడ్స్ 5 పేజీలు. ఇంకొకటి వాడి సంస్థ హైరార్కీ, ఎవరెవరు ఉంటారు అని. ఇది కూడా వేగ్ టెర్మినాలజీ. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, రాష్ట్ర పాలకులు, జిల్లా పాలకులు, నియోజకవర్గ పాలకులు, మండల పాలకులు, గ్రామ పాలకులు, రామరాజ్య పౌరులు. బాగుంది. ఈ త్రిమూర్తులు ఎవరు? సరే, నువ్వు ఒకడు అనేసుకున్నావు. మిగతా ఇద్దరు ఎవరు? అష్టదిక్పాలకులు ఎవరు? రాష్ట్ర పాలకులు ఎవరు? నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తున్నావు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పాలకులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పాలకులు ఎవరు? ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడికి ఎన్ని పేజీలు అయ్యండి? 3 పేజీలు అయిపోయాయి కదా 7 పేజీల్లో. ఇంకో హాఫ్ పేజ్ విరాళాలు ఎలా ఇవ్వాలి అని. కిందన క్యూఆర్ కోడ్స్ కదా, ఇది ఇన్ఫర్మేషన్. 3.5 పేజెస్ ఇదే, ఏమీ లేదు ఇందులో. సరే పోనీ, ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? రామరాజ్యం అనగా ఏమి? ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీరామచంద్రుడు ఈ భారతవర్షాన్ని అయోధ్య రాజధానిగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించినట్లుగా చరిత్ర ఉన్నది. వెరీ గుడ్, కరెక్టే. ఆ కాలాన్ని, ఆ రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. అందుకు సాక్ష్యంగా గోత్ర ప్రవర్లు. సరే, అవసరం లేదు గోత్ర ప్రవర్లు, ఇవన్నీ అవసరం లేదు. హిందూ అన్నవాడు రామరాజ్యం ఉందని నమ్ముతాడు. ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. గోత్ర ప్రవర్లు ఎందుకు? అన్ని వీడియోల్లో ఇంతేనండి. గోత్ర ప్రవర్లు అంటాడు ఏమనంటే, నమ్మనవాడికి కదా. నువ్వు హిందూ ధర్మంలో ఉన్నప్పుడు నీకు అవన్నీ ఎందుకు? నువ్వు నమ్ముతున్నావు కదా. రామరాజ్యం అవసరం ఏంటి? ధర్మ సంస్థాపనకై మరియు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న న్యాయ పోలీసు వ్యవస్థలను దుష్ట శిక్షణ మారి దుష్ట రక్షణ చేస్తున్నాయి. ఇలా అనడానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నేను 10 పోలీస్ కేసులు పెట్టాను, 20 పోలీసు కేసులు పెట్టాను, వాటి అన్నిటినీ కోర్టు దాకా తీసుకెళ్ళాను, ఎందులోనూ నాకు న్యాయం జరగలేదు అని నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలవా? నువ్వు పెట్టిన పోలీస్ కేసులు ఏవి? ఎక్కడా లేవు. నీ వెబ్సైట్లోనూ లేవు, నీ వీడియోల్లోనూ లేవు. కిందన మాత్రం సెక్షన్లు ఎలా ఛేదించాలి అని పెట్టాడు. నువ్వు ఆ సెక్షన్లు పెట్టి ఏం పోరాటం చేసావు? నువ్వేం చేయలేదు. డైరెక్షన్లెస్. నిజంగా సిస్టమ్ మీద నమ్మకం లేనివాడిని నక్సలైట్ అంటారు. సిస్టమ్ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ధర్మ సంస్థాపన ఎలా చేస్తావు? అధర్మ మార్గంలోనా? ఇంతకీ నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? న్యాయస్థానాల్ని ఆశ్రయించారు గోళ్ళని కాపాడడానికి అని. ఆయన ధర్మంగానే ఉన్నారు. నిజంగా రామరాజ్యానికి ఆయనే అవసరం. ఎందుకంటే ధర్మ పోరాటం చేస్తున్నారు. నువ్వు అధర్మ పోరాటం చేస్తున్నావు. సిస్టమ్ నువ్వు ఎప్పుడైతే ఎదిరించావో అప్పుడే నువ్వు అధర్మానికి లోబడిపోయినట్టు. నువ్వే కలి సైన్యం ఎవరైనా పోలీసులు న్యాయమూర్తులను పెట్టావు కదా. కాదు, వాళ్ళు ధర్మ పోరాటానికి వాళ్ళకి తెలిసింది ఏదో చేస్తున్నారు. ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని దాన్ని తగ్గట్టుగా నడుస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? నీ సిస్టమ్ రికగ్నైజ్డ్ బై హూమ్? గట్టిగా చెప్తే నువ్వే కలి సైన్యానివి. రామరాజ్యం పనిచేయ విధానం అదే. ఇందాక మనం ఒక హైరార్కీ చూసాం కదా, అది ఎలా పనిచేస్తుందని. వేగ్ డైరెక్షన్లెస్ వేగ్ ఇన్ఫర్మేషన్ ఇదంతాను. 7th క్లాస్ పిల్లలు రాస్తాడు తెలుగు వస్తే. రామరాజ్య ప్రధాన లక్షణం కలిబంధనం, తద్వారా దుష్ట శిక్షణ శిష్టరక్షణ మరియు గో సంరక్షణ. బాగుంది. నీ దృష్టిలో దుష్టులు ఎవరు? నీ దృష్టిలో శిష్టులు ఎవరు? నువ్వు ఎవరిని శిక్షిస్తావు? నువ్వు ఎవరిని రక్షిస్తావు? పాలసీ డాక్యుమెంట్లు ఇవి కూడా లేకపోతే ఎలాగా? నువ్వు ఏం సంస్థ నడుపుతున్నావు? ఇదిగా నక్సల్స్ అంటే ఇంతే, వాళ్ళకి డైరెక్షన్ ఉండదు. ఆ టైంకి వాళ్ళు ఏది నమ్మితే అదే కరెక్ట్ అనుకుంటారు. పరాధీనమైన ఇక్ష్వాకు భరత వంశీయులు భూములు స్వాధీనపరుచుకొనుట. బాగుంది. ఈ భూములు ఏంటి అని నువ్వు ఒక 10 సైట్లు చూపించగలవా?
రీసెర్చ్ చేయాలి కదా. రాముడు ఒకప్పుడు పాలించి ఉండొచ్చు, అంటే ఇప్పుడు భారతదేశం అంతా రాముడిది అయిపోతుంది, దాని ద్వారా నీ భారతదేశం అంతా నీ సంస్థ అండర్లోకి వచ్చేయాలని నీ ఉద్దేశం ఏంటి? వేగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇదే. మరియు పరాధీనమైన షణ్మతముల ఆలయాలు స్వాధీనం. బాగుంది. ఏ ఆలయాలు? ఓ 10 ఆలయాలు చూపించగలవా? హైదరాబాద్ చుట్టుపక్కల 5 ఉన్నాయి కదా, 4-5 ఉంటాయి హైదరాబాద్ చుట్టుపక్కలే. అవి ఏంటో చూపించగలవా? వాటికి ఆధారాలు ఉన్నాయా? నువ్వు సేకరించావా? ఏం చేస్తావు మరి? నీ పాలసీ డాక్యుమెంటే ఇంత వేగ్గా ఉంది. రామరాజ్యానికి ప్రమాణం ఏంటి? ఇది వేగ్ ఇన్ఫర్మేషనే. బాగుంది. రాముడు ఇక్ష్వాకు వంశం ఇదంతా రాశాడు, దానికి నీ పాలసీకి సంబంధం ఏంటి? కలిబంధనానికి అడ్డుపడే న్యాయమూర్తులు రక్షణ కవచాలను ఛేదించడం ఎలా చూద్దాం. సెక్షన్ 197 సిఆర్పిసికి అయితే 43 సిఆర్పిసి వాడాలట. ఇది వాడి నువ్వేమైనా చేసావా? నువ్వు ఒక న్యాయ పోరాటం చేసావా? లేదు. ఐపీసీ సెక్షన్ 77కి అయితే 52 ఐపీసీ. ఇది వాడిపోయి ఏమైనా చేసావా? నువ్వు సెక్షన్లు రాసావు. ఈ సెక్షన్ ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది నీ పాలసీ డాక్యుమెంట్లో ఎందుకు లేదు? కనీసం నువ్వు చేసింది ఏదైనా నీ వెబ్సైట్లో ఉందా, నీ వీడియోలో ఉందా? లేదు. ఈ న్యాయ పోరాటం చేశాను, 10 కేసులు పెట్టాను, కోర్టు దాకా తీసుకెళ్ళాను, కోర్టులో అవ్వలేదు, పైకోర్టుకు తీసుకెళ్ళాను, అక్కడ అవ్వలేదు, నేను ప్రెసిడెంట్ని కలిశాను, ఇవేవి చేయలేదు. కానీ నీకు న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఎలాగ? ఎందుకు? దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ వేగ్. నక్సలైట్లు ఇలాగే ఉంటారు. వాడు ఏదో నువ్వు కనీసం కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు కదా. కలెక్టర్ ఈజ్ ఎ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. నువ్వు కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా ఇది ఎలా చెప్తావు న్యాయస్థానం అని? ఇక విరాళాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ వెబ్సైట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. కౌశలేంద్ర ట్రస్ట్ అని ఒకటి పెట్టుకొని ఈ విరాళాలన్నీ దానికి డైవర్ట్ చేస్తున్నాడు. ఆ వెబ్సైట్లో ఏముంది? ఒక ఆకలితో ఉన్న ఒక పాప ఫోటో, ఒక ఆవు ఫోటో, ఒక్కొక్క ఫోటో, బాగానే ఉంది. ఈ 3 ఇంటర్నెట్ నుంచి తీసినవే. ఏంటి ఈ మ్యాటర్ ఇంటర్నెట్ నుంచి తీసిందే. నువ్వేం చేస్తున్నావు ఈ ట్రస్ట్ ద్వారా? ఒక 10 ఫోటోలు కూడా లేవు కదా, ఇంటర్నెట్ నుంచి తీసిన ఫోటోలు తప్ప నీవేవి లేవే. నీ ట్రస్ట్ ద్వారా నువ్వేం చేస్తున్నావు? ఈ ఆవు కూడా దేశీ ఆవు కాదు, ఇంటర్నెట్లో తీసింది హైబ్రిడ్ ఆవు. గో సంరక్షణ అంటే ఏంటి మరి నీ దృష్టిలో? పోనీ మూగజీవాలని పోనీ ఇచ్చేస్తున్నావంటే ఇది ఇంటర్నెట్ నుంచి తీసింది, కానీ నువ్వేం చేస్తున్నావు నీ ట్రస్ట్ ద్వారా? డబ్బులు మింగడానికా? దిస్ ఈజ్ నథింగ్ బట్ అ మనీ గ్రాబింగ్ యాక్టివిటీ అండి. పేరు మాత్రం బ్రహ్మాండంగా పెట్టాడు కౌశలేంద్ర ట్రస్ట్ అని. నువ్వేం చేస్తున్నావో లేదు, నీ పాలసీ డాక్యుమెంట్లో లేదు, నీ వెబ్సైట్లో లేదు, నీ వీడియోస్లో లేవు. నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్ళని కొడతావా? ఇప్పుడు అర్థమైందండి ఎందుకు నక్సలైట్ అన్నాను. ఇంకొకటి, ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. పోలీసులు కావచ్చు, లేదా ఆ ఏరియా కలెక్టర్ గారు కావచ్చు, లేదా ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎవరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేటీఆర్ గారు ఇప్పుడు ఇచ్చారు, అది వేరు. బట్ ఆయన ప్రజెంట్ గవర్నమెంట్లో లేరు కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లెక్కలోకి రాదు. ఎందుకు ఇవ్వలేదు? నాకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎండోమెంట్స్లో లేదు, సో అక్కడ ఏమైనా మాకు సంబంధం లేదు అని గవర్నమెంట్ చెప్పడం. ఇదే ఇష్యూ ఒక యాదగిరిగుట్టలోనో ఒక భద్రాచలంలోనో అయితే గవర్నమెంట్ ఇలాగే స్పందిస్తుందా? ఏమీ స్పందించకుండా. రెండోది, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తి పేరు ఎప్పటికొచ్చి నేను బయటకు రివీల్ చేయలేదు, కానీ మీ అందరికీ తెలిసిందే, విఆర్ రాఘవరెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఈయన ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. కాపు కాస్తున్నారా గవర్నమెంట్ వారు? అరెస్ట్ చేశారు. వాట్ ఈజ్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్? గవర్నమెంట్ ఎందుకు కామ్గా ఉంది? నా అనుమానం సేమ్ సామాజిక వర్గం కాపు కాస్తున్నారనిపిస్తుంది.